బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలోని బందర్ బీచ్ లో విద్యార్థి గల్లంతు విషాదాన్ని మిగిల్చింది. మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో స్నానం చేసేందుకు నూజివీడు ట్రిపుల్ విద్యార్థులు వెళ్లారు. అయితే ఒక్కసారిగా అలలు దూసుకురావడంతో అఖిల్ అనే విద్యార్థి సముద్రంలో కొట్టుకుపోయాడు. గజ ఈతగాళ్లు గాలించినా విద్యార్థి జాడ కనుక్కోలేకపోయారు. అఖిల్తో పాటు నీటిలో మునిగిన మరో నలుగురిని మెరైన్ పోలీసులు రక్షించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ విషాద ఘటన అసలు ఏ విధంగా చోటు చేసుకుంది? మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందర్ బీచ్ ఒక విద్యార్థి గల్లంతైన సంఘటన జరిగింది. ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడు ట్రిపుల్ కళాశాల చదువుతున్న 7 విద్యార్థులు కూడా ఈ రోజు ఉదయం మచిలీపట్నం బీచ్ కి స్నానానికి వచ్చారు. ఈ స్నానానికి దిగిన కొద్దిసేపటికే భారీ ఎత్తున అలలు ఎగిసిపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే 5 అందులో స్నానానికి దిగారు. 4 మెరైన్ పోలీసులు కాపాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వ్యక్తి తోకల అఖిల్ అనే వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయాడు. అతని వెంటనే కాపాడేందుకు ఎంత ప్రయత్నం చేసినా కానీ అతను అప్పటికే గల్లంతైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అతని కోసం మృతదేహాన్ని గాలించేందుకు కూడా అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మెరైన్ పోలీసులు ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీ దొరకపోవడంతో చివరి స్థాయిలో ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.